రాజునే చూడంగా త్వరపడి వచ్చామే, చూపులకు చక్కనోడే సుందరుడే ఆసామి, బంగారు సాంబ్రాణి పూలమునిచ్చి వచ్చామే, చూపులకు చక్కనోడే సుందరుడే ఆసామి, బంగారు సాంబ్రాణి పూలమునిచ్చి వచ్చామే. పరిశుద్ధాత్మ ప్రత్యక్షత అన్నట్టు ఈ సువార్త కార్యక్రమంకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు హెర్మోను సంఘము పక్షముగా ఈ యొక్క సువార్త కార్యక్రమాలు మీకు వినిపిస్తున్నాం. దేవుడు మా యొక్క ప్రార్థనలో మీ అక్కర్ల గురించి ప్రార్థిస్తూ ఉండగా సమాధానం తెలియజేస్తున్నాడని మేము ఆశిస్తూ ఉన్నాం. పండుగ సందర్భంలో యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని మనము క్రిస్టమస్గా చేసుకుంటూ ఆనందిస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క దేవుని యొక్క విశేషమైన గుణగణాలను, ఆయనను క్రిస్మస్ నాడు మాత్రమే కాకుండా నిరంతరము ఆయనను ఆరాధించుట ద్వారా మనము అనేక మేలులు పొందబోతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనంలో మాటను మనము చూద్దాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని వ్రాయబడి ఉన్నది. యేసు ప్రభు వారు రక్త మాంసములు కలిగినటువంటి శరీరధారి అయి పరిశుద్ధాత్మ పూర్ణుడై పరిశుద్ధాత్మ వలన కన్యమరిగ గర్భమున జన్మించినప్పుడు అనేక విశేషాలు జరిగినవి. అందులో ప్రత్యేకమైనటువంటి విశేషము ఏమనగా, పశువుల పాకలో, పశువులు నీరు తాగే తొట్టిలో, పొత్తిగొడ్డల పైన ఉన్నటువంటి ఆ బాలయేసు విధేయుడుగా తనను తాను తగ్గించుకొని జన్మించినటువంటి దేవుని యొక్క ప్రతిరూపంగా కనిపిస్తూ ఉన్నాడు. అయితే అక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏంటంటే, ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి కార్యముగా కనబడుతున్నది. ఏమిటి అంటే, పరిశుద్ధుడు 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 అని స్తోత్రించే ఆ పరలోక సైన్య సమూహము ఇప్పుడు నేరుగా ఆ బెత్లెహేము గ్రామంలో ఆ యొక్క పశువుల పాకలో చేరి అక్కడ పుట్టినటువంటి దేవునిని వారు నేరుగా స్తోత్రము చేయుచు ఈ మాటలు పలుకుతూ ఉన్నారు. సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమ కలగాలి. ఆయన భూమి మీద జన్మించినప్పటికీ కూడా ఆయనకు సర్వోన్నతమైనటువంటి స్థలములలో మహిమ కలుగుతూనే ఉండాలి. ఆయన ద్వారా ఇష్టపడినటువంటి దేవుని బిడ్డలకు, ఆయన ద్వారా ఇష్టలైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము కలగాలి. మనందరికీ భూమి మీద సమాధానము కలగాలి. మనకు, మన కుటుంబాలకు ఆ సమాధానము కలుగుటకు ఆయన మహిమపరచబడాలి. దేవుడు మనకు సమాధానాన్ని ఇస్తాడు. దేవునిని మనము ఈ పరలోక సైన్య సమూహము దూతలతో పాటు మనము మహిమపరచాలి. మనము గనక మన యొక్క బాధ్యతను నిర్వర్తిస్తే దేవుడు తన వాత్సల్యతను ఖచ్చితంగా చూపెడతా ఉంటాడు. ఆయన సమాధానాన్ని మనకిస్తాడు. మనము ఆయనను మహిమపరిచే పని చేయాలి. యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి 1000 సంవత్సరాల ముందే చెప్పబడినటువంటి ఒక ప్రవచనము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో ప్రభు వారి గురించి ఒక ప్రత్యేకత ఇలా చెప్పబడి ఉన్నది. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఎలయనగా మన కొరకు శిశువు పుట్టాడు, మన కొరకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. ఆయన యొక్క ప్రత్యేకతలు ఇలా రాయబడి ఉన్నది. ఆయన భుజముల మీద రాజ్యభారముండును. యేసుక్రీస్తు కుమారుడుగా భూమి మీద అనుగ్రహింపబడిన తరువాత ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుందట. ఆయన ఆశ్చర్యకరుడు అని రాయబడి ఉన్నది.
ఆశ్చర్యకరుడు. యేసు ప్రభు పుట్టుకే ఒక ఆశ్చర్యం. శాస్త్రానికి విరుద్ధంగా, ప్రకృతికి అనుకూలంగా కాకుండా ఒక కన్య గర్భమున పురుషుని యొక్క ప్రమేయము లేకుండా దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవాది దేవుడే మనుష్య కుమారుడుగా భూమి మీద జన్మించడమే ఒక ఆశ్చర్యకరము. రక్త మాంసములు కలిగినటువంటి శరీరములు కొంతకాలము కొనసాగిన తరువాత దానికి అమర్చబడినటువంటి పాపపు స్థితిని బట్టి అది నాశనమైపోయి మరలా మరణించవలసినదే. అయితే ఆ మరణాన్ని గెలిచి పునరుద్ధానుడై ఆయన దేవాది దేవుడిగా ఆయన బహిర్గతమైన తరువాత ఆయన ఆశ్చర్యకరుడని తెలుస్తూ ఉన్నది. ఆయన జన్మించిన తరువాత 33.5 సంవత్సరాలు శరీరధారి అయి ఉన్నప్పుడు, 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసినప్పుడు, సువార్త ప్రకటించినప్పుడు ఆయన ద్వారా అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములు నేరుగా వివరించబడ్డవి. మనం అందరము నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. అప్పుడే కాదండి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన ఆశ్చర్యకరుడు అని నమ్మినటువంటి వాడు, ప్రతిదీ ఆయన యొక్క హస్త కార్యములే అని నమ్మినటువంటి వారు ఈ అద్భుత ఆశ్చర్య కార్యములను అనేకము రుచి చూస్తారు, అనుభవంలో పొందుతారు, వారు సాక్షులుగా ఉంటారు. ఈయన కార్యములకు తర్కము లేదు, వివరణ లేదు, కారణం లేదు. అది వాత్సల్యము నుండి, కృప నుండి ఏర్పడింది. శాస్త్రానికి అది అందదు, మేధావితనానికి అది పొసగదు. కేవలము ఆయన కృపను బట్టి, వాత్సల్యాన్ని బట్టి ఆయన ఏమైనా కానీ మనుషులకు చేయగలిగినటువంటి కార్యాలు ఉన్నాయి. అందుకనే ఆశ్చర్యకరుడు అంటాడు. తర్వాత మాట ఏమని ఉంటుందంటే ఆలోచనకర్త. యేసుక్రీస్తు వారు ఆలోచనకర్త. ఆయన మనుషులకు ఇవ్వబడినటువంటి మరణము అనే శాపము, పాపము వలన వచ్చే జీతము అనే మరణము, ఆ మరణము నుండి తను ఇష్టపడినటువంటి తన రూపములో ఉన్నటువంటి మనుషులందరికీ ఒక విమోచన కావాలి అంటే ఎలా జరుగుతుంది? మనుష్యుడు మనుషునికి విమోచన చేయగలిగిన అర్హత లేనిటువంటి వాడు. దేవుడు మహిమ రూపములో ఉన్నటువంటి వాడు. మనుషుని యొక్క పాపమును బట్టి వారికి మరణం ఉంటే ఆ మరణము నుండి, ఆ యొక్క శాపము నుండి విమోచన కలిగించటానికి మరణప్రాయమైనటువంటి ఆ రక్తము ప్రోక్షింపబడాలి. ఆ రక్తము ప్రోక్షింపబడినప్పుడే, అది పరిశుద్ధమైనప్పుడే ఆ యొక్క పాపానికి విమోచన ఉంటుంది అనేటువంటి సత్యము నిర్ధారించిన వాడు దేవుడే. కనుక ఆయన పరిశుద్ధుడుగా భూమి మీదకు జన్మించి ఆయన మనందరి విమోచన కొరకు ఒక శిలువ బలియాగాన్ని ఏర్పరిచాడు. అందుకనే ఈ ఆలోచన ఆయన చేయబట్టే మనుషులందరికీ, ఆయన నమ్మిన వారందరికీ పాపము నుండి విమోచన కలుగుతుంది, విముక్తి కలుగుతుంది. అందుకనే ఆయన పేరు విమోచకుడు అని కూడా మనం అంటూ ఉంటాం. తరువాత మాట ఏమనంటుంది? బలవంతుడైనటువంటి దేవుడు. యేసుక్రీస్తు వారి గురించి వివరించబడినటువంటి మాట, ఈయన బలవంతుడైనటువంటి దేవుడు. సముద్రములు కానీ, భూమి కానీ, ఆకాశ మేఘములు కానీ, లోకములో ఉన్నటువంటి బలశౌర్యులు, సూర్యులు కానీ ఆయన బలము నుండి ఏమాత్రము నిలబడలేవు. అవన్నీ కూడా వీగిపోవలసినవే. ఆయన మాటలో ఉంది శక్తి, స్వరములో ఉంది, ప్రకంపనలో ఉన్నది శక్తి. అందుకనే ప్రతిదీ కూడా ఆయన ముందు తలవంచవలసినదే. అసలు యెహోవాయే బలము, మనలను బలపరచువాడే యెహోవా. బలం అనేదే ఆయనతో పొందుపరచబడినది. ఒక మాట ద్వారా గాలిని, తుఫానును, శబ్దాన్ని ఆపినటువంటి వాడు. ఒక ఆలోచన ద్వారా ఎర్ర సముద్రాన్ని చీల్చగలిగినటువంటి వాడు. దేవుని బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీయుల మీద అనేక పర్యాయములు గొప్ప శౌరులైనటువంటి, వీరులైనటువంటి సైన్య సమూహములు వచ్చినప్పుడు వారి పక్షంగా బలము చేసినటువంటి సైన్యాధిపతి అయినటువంటి యెహోవా. ఆయన బలవంతుడు, బలవంతుడైనటువంటి దేవుడుగానే ఆయన తన కుమారుణ్ణి పంపించాడు. సాతాను కూడా ఆయనను శోధించినప్పుడు ధర్మశాస్త్రపు వాక్యము ద్వారా ఆయన దానిని గద్దించి పారద్రోలినటువంటి సందేశం మనకు తెలుసు. అంత మాత్రమే కాకుండా ఆయన గురించి చెప్పబడిన మాట నిత్యుడగు తండ్రి అంటున్నాడు.
ఈయన ఎప్పటికీ ఉండే దేవుడు, శాశ్వతుడు. ఈయన నిత్యము ఉండేవాడు. ఈయనకు అంతము లేదు. ఈయన ఆల్ఫయు ఒమేగా. ఈయన నిత్యుడు, శాశ్వతుడు. ఆ నిత్యత్వములో మనం వాళ్ళందరినీ ఉంచుకోవటానికి కూడా ఆశ కలిగినటువంటి వాడు, అభీష్టము కలిగినటువంటి వాడు. అందుకనే ఆయన నిత్యుడగు తండ్రి అని ఆయనకు పేరు. ఇప్పుడు ప్రత్యేకంగా మనకు అవసరమైనటువంటి మాట కూడా ఇక్కడ ఉంది. అదేమిటి అంటే సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యేసుక్రీస్తుగా పుట్టినటువంటి ఈ శిశువుకు, ఈ బాలునకు సమాధానకర్త అనేటువంటి అధిపతి అనే పేరట. నీకు నాకు మన కుటుంబాలలో ఏ విషయమై సమాధానం లేదో, ఏ విషయమై ప్రశాంతత లేదో, ఎందులో శాంతి లేదో, ఏ దుఃఖము, ఏ బాధ, ఏ శ్రమ, ఏ కరువు, ఏ కాటకము, ఏ వ్యసనము, లేదా ఏ యొక్క వ్యాజ్యము, ఏ యొక్క పోరాటము మనలో ప్రశాంతత లేకుండా చేస్తున్నావో, సమాధానము లేకుండా చేస్తావో, మన వలన శాంతికి గురి చేస్తావో, వాటన్నిటి నుండి విడుదల కలిగించేవాడు, మనకు సమాధానాన్ని ప్రసాదించేవాడే సమాధానకర్త అయినటువంటి అధిపతి. ఈ సమాధానకర్త అయినటువంటి ఈ శిశువు, ఈ బాలుడు మనుషులందరికీ కూడా, భూమి మీద ఉన్నటువంటి ఆయనకి ఇష్టలైన మనుషులందరికీ కూడా సమాధానము కలుగజేస్తాను అని రాయబడి ఉన్నది. ఈ సమాధానము నీవు నేను పొందాలి అంటే యేసుక్రీస్తుకి పై మాటలో రాయబడింది, ఆయనను మహిమపరచుట ద్వారా మన కుటుంబాలకు మనకు సమాధానం వస్తుంది అంటున్నది. ఎందుకు ఈ సమాధానం మనం పొందవలసినది అంటే, ఇప్పుడు నీవు నేను చేసే తప్పిదాలతో పాటు ఇంకా పూర్వము నుండి మనకు అమర్చబడినటువంటి ఒక పెద్ద తప్పిదం ఉంది. దానిని బట్టి దేవుడు అంటున్నాడు, చూడండి ఒక మాట, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనములో మన పరిస్థితి గురించి దేవుడు రాస్తున్నాడు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. యెహోవా దేవుడే పిలుస్తున్నాడట, మనలను ఆహ్వానిస్తున్నాడు. రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనవును, అవి హిమము వలె తెల్లబడును. అవి కెంపు వలె ఎర్రనివైనవు, అవి గొర్రెబొచ్చు వలె తెల్లవగును అంటున్నాడు. అంటే నీకు నాకు పాపము ఇమిడి ఉంది. మన స్వార్థాన్ని బట్టి, మన యొక్క వ్యక్తిగతమైన అవసరతలను బట్టి, మన శరీరాన్ని సంతోషపెట్టుకోవాలని చేసే కార్యాలను బట్టి, మన యొక్క సంభాషణ బట్టి, మన యొక్క చూపును బట్టి, ఆలోచన బట్టి, నడవడికను బట్టి, కార్యములను బట్టి, మన శరీరము మొత్తం బట్టి మనకు పాపం ఉంది. ఆ పాపము ఎంత భయంకరంగా కనబడుతూ ఉన్నదంటే, అవి ఏమంటున్నాడు, రక్తము వలె ఎర్రగున్నా లేదా కెంపు వలె ఎర్రవైనా, ఎంత భయంకరమైనటువంటి నీ పాపమైనా కానీ ప్రభువారు అంటున్నాడు, వాటిని ఆయనంట తెల్లగా హిమము వలె మారుస్తాడంట. వాటిని ఆయన తెల్లగా గొర్రెబొచ్చు వలె మారుస్తాను అంటున్నాడు. ఈ మార్చిన తర్వాత నీకు నాకు ఏమవుతుంది అంటే సమాధానము అనుగ్రహించబడింది. యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మనకు ఈ సమాధానం పొందుతాం. ఎర్రటి పాపము అది రక్తము వలె ఉండొచ్చు, కెంపు వలె ఉండొచ్చు. యేసుక్రీస్తు యొక్క నిష్కళంకమైన పరిశుద్ధమైన గొర్రె పిల్ల వంటి రక్తము వలన మనందరికీ సమాధానము దొరికి అవి ధవళవర్ణముగా తెల్లగా, అవి గొర్రె బొచ్చు వలె లేదా హిమము వలె మార్చబడింది అంటున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో రాయబడినటువంటి మాట ఏమంటే, సమస్తము దేవుని వలనైనది, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొనవలని, ఆ సమాధానపరచుటకు పరిచర్యకు మీకు అనుగ్రహించను అని ఉంటుంది. దేవునితో మనకు ఈ పాపమును బట్టి వివాదం ఉంది. ఆ వివాదము తీర్చుకోవటానికే ఆయన పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తును మనకు పంపాడు. యేసుక్రీస్తు రక్తంతో కడుగబడుట ద్వారా మనము ఆయనతో, దేవాది దేవునితో మనము సమాధానము పొందుతాము అని అక్కడ రాయబడి ఉన్నది. కంటిన్యూషన్లో ఏమని ఉంటుంది, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, హల్లెలూయా,
దేవుడు ఇకను మన పాపములను, మన అపరాధములను, మన ఆజ్ఞాతిక్రమమును ఇక మన మీద మోపకుండా ఏం చేస్తానంటే క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుటకు, క్రీస్తు ద్వారా మనలను, ఈ లోకములో ఉన్న వారినందరినీ ఆయన సమాధానపరుచుకోవాలని క్రీస్తు నుండి వచ్చినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనకు అప్పగించాడట. యోహాను సువార్త 4వ అధ్యాయం 27వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు అనమాట, శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను అంటున్నాడు. యేసుక్రీస్తు యొక్క శాంతి, యేసుక్రీస్తు యొక్క సమాధానాన్నే ఆయన మనకిస్తూ ఉన్నాడు. ఆ సమాధానము పొందగోరే నువ్వు, నేను, నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రశాంతతను మీరు హెచ్చింపు చేసుకోవాలంటే, ఆ శాంతిని తీసివేసుకోవాలంటే, అసమాధానాన్ని తీసివేసి సంతోషకరంగా ఈ ఉత్సవంగా ఉజ్జీవంగా ఉండాలి అంటే మనము కొంత బాధ్యతను నిర్వర్తించవలసిన వారమై ఉన్నాం. అక్కడ రాయబడినటువంటి మాట, పరలోకములో ఉన్నటువంటి దేవుని యొక్క సైన్య సమూహముతో ఆయన మహిమపరచబడితే తద్వారా భూమి మీద ఆయనకి ఇష్టలైనటువంటి వారికి సమాధానం కలుగుతున్నది. ఇప్పుడు భూమి మీద ఆయన ఇష్టలైన వారముగా నీవు నేను ఉంటే, ఆయనను మహిమపరిచే పనిలో మనం ఉంటే, ఆయన నుండి రావాల్సినటువంటి ఆ యొక్క సమాధానము పొందగలం. ఏ రీతిగా మనము దేవుణ్ణి సమాధానము పొందాలి అంటే, మనము దేవుణ్ణి ఏ విధిగా మనము మహిమపరచగలము, కొన్ని సూచనలను మనము దేవుని లేఖనాలను బట్టి చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయము 16వ వచనములో ఒక సంభవం చెప్తూ ఒక సూచన ఉంది. ఎవరైనను క్రైస్తవుడైనందున బాధ అనుభవించిన ఎడల, మనము క్రైస్తవ్యులము అని అనిపించుకున్నందువలన, మనకు ఈ లోకములో వస్తున్నటువంటి ఒత్తిడిని పడన, ఈ లోకములో అన్య జనాంగము ఎక్కువగా ఉన్నందువలన, కోటానుకోట్ల ముక్కోటి దేవతలను నమ్మేటువంటి వారు ఉన్నందువలన, విగ్రహారాధికులు ఉన్నందువలన, వీరందరి మధ్య సత్యదేవుడైనటువంటి క్రీస్తును నువ్వు నేను ఆరాధిస్తూ ఉంటే మనకు బాధ కలగొచ్చు. అయినప్పటికీ అందును బట్టి మనము సిగ్గుపడకుండా ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. మనము ఎంత శ్రమపడ్డా, ఎంత దుఃఖపడ్డా, ఎంత బాధపడ్డా, ఎంతగా అన్యుల నుండి విమర్శలు పాలైనా, సువార్త పరిచర్యకు ఎంతగా ఆటంకము కలిగినా, నీవు స్థిరంగా కనుక నిలిచి ఉంటే, దేవుని మహిమపరిచే విషయంలో నువ్వు ముందుంటే, హెచ్చిస్తూ ఉంటే, దేవుడు దానిని బట్టి మహిమ పొందుతాడు. తద్వారా నీ కుటుంబానికి, నీకు సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఈ లోకములో క్రైస్తత్వాన్ని పాటిస్తున్న దానిని బట్టి, బైబుల్ పట్టుకున్న దానిని బట్టి, దేవుని మాటలు చెప్తున్న దాన్ని బట్టి, తల వంచి విధేయతగా ప్రార్థన చేస్తున్న దానిని బట్టి, నిన్ను ఎవరు విమర్శించినా, ఎవరు ఆటంకించినా నీవు సహనంతో ఓర్చుకో. దానిని బట్టి దేవుడు మహిమపరచబడతాడు. తద్వారా నీకు గొప్ప సమాధానము కలుగుతుంది. రెండవ అంశాన్ని కనుక మనం చూస్తే, 1వ పేతురు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనంలో రాయబడి ఉంటుంది, క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పొందిన ఎడల మహిమ స్వరూపి అయినటువంటి ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు అంటున్నాడు. దీనికి సంబంధించినటువంటి సమీపపు లక్షణమే క్రీస్తు నిమిత్తమై, క్రీస్తు పేరు నిమిత్తమై, క్రీస్తు పరిచర్య నిమిత్తమై మీరు నిందించబడితే మహిమ స్వరూపమైనటువంటి ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీలో నిలిచిద్ది, మీరు అందుకొరకు ధన్యులవుతారు అంటున్నాడు. మరియ ఆనాడు కన్యగా ఉండి గర్భవతి అవుతుంది అనేటువంటి ఒక సూచన పొందిన తరువాత భర్తతో సహా, యోసేపుతో సహా అనేక మంది ఆమె గురించి నింద మోపి ఉంటారు. ఏ స్థితిలో ఈమె గర్భం పొందినదో వారికి సత్యము తెలియక నిందించి ఉంటారు, విమర్శించి ఉంటారు. అయినప్పటికీ ఆమె నిందను బట్టి, ఆమె మహిమపరిచి ఉంటే, ఆమె నింద పాలైన బట్టి ఆత్మదేవుడు ఆమెలో వచ్చినట్లుగా మనం చూసాం. ఆమె ఆత్మపూర్ణురాలై మాట్లాడింది, ప్రభువు నాకు దయను అనుగ్రహించాడు అని చెప్పింది.
దేవుని యొక్క పరిచర్యలో బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉన్నప్పుడు, సంఘములో నువ్వు పరిచర్య చేస్తున్నప్పుడు, సేవకునికి నువ్వు సహకారిగా ఉన్నప్పుడు, నీ కుటుంబపు సాంప్రదాయపు విరుద్ధంగా నీవు క్రైస్తవ్యాన్ని, దేవునిని భక్తి చేస్తున్నప్పుడు, ఆచార వ్యవహారాలకు నీవు దూరంగా ఉన్నప్పుడు, వాస్తుకు నీవు దూరంగా ఉన్నప్పుడు, ముహూర్తాలకు నీవు దూరంగా ఉన్నప్పుడు, ఈ లోకంలో కనిపించేటువంటి సాంప్రదాయపు అలంకరణకు నీవు దూరంగా ఉన్నప్పుడు చాలామంది నిన్ను నిందిస్తారు. ఆ నిందను బట్టి నీవు దేవుణ్ణి మహిమపరుస్తావు. అప్పుడు దేవుడు నిన్ను సమాధానపరుస్తాడు. దేవుడు నిన్ను ధన్యురాలుగా చేస్తాడు, ధన్యునిగా చేస్తాడు. మూడవ అంశము గనక చూస్తే, స్తుతియాగములు అర్పించువాడే నన్ను మహిమపరచుచున్నాడు అని కీర్తనాకారుడు 50వ కీర్తన 23వ వచనములు అంటాడు. ఎవరైతే దేవుణ్ణి స్తుతిస్తారో, ఎవరైతే దేవుణ్ణి స్తోత్రిస్తారో, ఎవరైతే దేవునికి మహిమ చెల్లిస్తారో, ఎవరైతే దేవునికి ప్రభావములు ఆరోపిస్తారో, వారందరూ కూడా దేవునిని మహిమపరుస్తారట. స్తుతులు చెల్లించినందువలన స్తుతులన్నీ కలిసి ఆకాశంలో దేవునికి స్తుతి సింహాసనం అవుతాయి. ఆ సింహాసనం నుండి దేవుడు మన మీద కృప వెమ్మడి కృప కుమ్మరిస్తాడు. సజీవులమై ఉన్నందుకే మనము దేవుణ్ణి స్తుతించాలి, వేరే కారణాలే అక్కర్లా. సజీవులే కదా దేవుణ్ణి స్తుతించేది అంటాడు. సజీవులమై ఉన్నందుకే మనము దేవుణ్ణి స్తుతించాలి. అంతకన్నా ఎన్నో గొప్ప మేలులు పొందుతున్నాం కదా. దేవుణ్ణి స్తుతించకుండా ఎలా ఉంటాం? ఆయనను మహిమపరచకుండా ఎలా ఉండగలం? అందుకనే కేవలం స్తుతించుట ద్వారా మనము దేవుణ్ణి మహిమపరచవచ్చు అంటున్నాడు. కీర్తనలు 146వ కీర్తన 2వ అధ్యాయంలో అంటాడు ఒక భక్తుడు, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించదను అంటాడు. నేను గాలి పీల్చి వదులుతున్నానంటే, నా ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతున్నవంటే అవి స్తుతులుగానే బయటికి రావాలి అన్నంత తీవ్రతగా ఈ యొక్క భక్తుడు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు. ఈ రీతిగా నింద మోయుట ద్వారా, బాధను అనుభవించడం ద్వారా, దేవుణ్ణి స్తుతించడం ద్వారా మనం ఆయనను మహిమపరుస్తాం. తద్వారా మనము నిరంతరము సమాధానంలో కొనసాగుతాం. 4వ అంశం చూద్దాం. ఫలించుట ద్వారా దేవుణ్ణి మనము మహిమపరచవచ్చట. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనములు అంటారు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును అంటున్నారు. యేసు ప్రభువు వారు స్వయంగా చెప్తున్నటువంటి సూత్రం ఇది. నీవు ఎంతగా ఫలిస్తావు, నీవు రక్షణ పొంది నీవు బాప్తిజం తీసుకుంటే నీవు ఫలింపినట్లు లెక్క. నీ ద్వారా అనేక మంది బిడ్డలు, కొంతమంది బిడ్డలు గనక బాప్తిజం తీసుకొని రక్షణ పొందితే వారు ఫలించినట్లు లెక్క. వారి ఫలింపులు పెరిగిన కొలది నీవు బహుగా ఫలింపినట్లు లెక్క. అందుకనే సహజంగా సేవకులను ఆత్మీయ తండ్రి అంటారు. ఆత్మలను సంరక్షించటంలో, కనటములో, రక్షణలోకి నడిపించటంలో ఆయన ప్రధాన పాత్ర వహిస్తాడు. అంటే ఆత్మీయ తండ్రులందరూ కూడా బహుగా ఫలిస్తున్నవారు. వ్యక్తిగా విశ్వాసి కేవలము ఫలించినటువంటి వాడు. విశ్వాసి అనేక మంది బాప్తిజం తీసుకోవడానికి, రక్షణ పొందటానికి ఉజ్జీవమునకు కారకుడైతే ఆ విశ్వాసి కూడా బహుగా ఫలించినట్లు లెక్క. మనము బహుగా ఫలించుట ద్వారా మనము దేవుణ్ణి చక్కగా మహిమపరుస్తామట. ప్రియులారా, ఈ రకంగా దేవుణ్ణి అనేక రీతులుగా మనము మహిమపరిస్తే ఆ మహిమను బట్టి అనేకమైనటువంటి సమాధానపు క్రియలు మనతో ఉంటవి అని చెప్తూ ఉన్నాడు. పేతురు మొదటి పత్రిక 4:11 మాట అని ఉంటుంది, ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్లుగా బోధింపవలెను, ఒకడు ఉపదేశము చేసిన ఎడల అనుగ్రహించు సామర్థ్యము కొలది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసు క్రీస్తు ద్వారా మహిమపరచబడుచున్నాడు అంటున్నాడు. బహుగా దేవుణ్ణి మహిమపరచడం ద్వారా మనం బహుగా సమాధానము పొందుతాం. శ్రమపడుట ద్వారా మహిమపరుస్తాం, నింద పొందుట ద్వారా మహిమపరుస్తాం, స్తుతించుట ద్వారా మహిమపరుస్తాం, ఫలించుట ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తాం, సువార్త ద్వారా మహిమపరుస్తాం. చివరిగా దేవుని పని కార్యం చేయటం ద్వారా యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు అంటాడు, తండ్రి నీవు నాకు భూమి మీద ఇచ్చిన పనిని నిర్వర్తించి నేను నిన్ను మహిమపరిచితిని అంటాడు. కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తుకు తండ్రి దేవుడిచ్చినటువంటి భూమి మీద పని ఏమిటి అంటే శిలువ యాగం. ఆ శిలువ యాగాన్ని సంపూర్ణంగా చేయటానికి సిద్ధమైనటువంటి వాడు. దేవుడిచ్చిన పనిని సంపూర్ణంగా చేసి నందువలన తండ్రి నేను నిన్ను మహిమపరిచాను అంటున్నాడు. దేవుడు మనకు భూమి మీద ఏ బాధ్యత ఇచ్చాడో,
ఏ పరిచర్య ఇచ్చాడో, ఏ సహవాసపు కార్యం ఇచ్చాడు, ఏ నిర్వహణ ఇచ్చాడో ఆ నిర్వహణను మనం పరిపూర్ణంగా చేయటం ద్వారా మనము దేవుణ్ణి మహిమపరుస్తాం. ఈ రీతిగా మన పనులను మనము నిజాయితీగా చేయటం ద్వారా దేవుణ్ణి మహిమపరిచి మనము సమాధానం పొందుతాం. ఈ రీతిగా దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు తెలియజేయబడినటువంటి ఆత్మీయ లక్షణాలన్నీ మీరు నిర్వర్తిస్తూ దేవుణ్ణి మహిమపరచండి. ఆ మహిమ ద్వారా వచ్చేటువంటి సంపూర్ణ సమాధానము, ఆశీర్వాదము, దీవెన మీకు, మీ కుటుంబాలకు దేవుడు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. సమాధానకర్త, సమాధాన అధిపతి, మా మధ్య దిగి వచ్చినటువంటి ప్రభువ యేసుక్రీస్తు అనేటువంటి వాని రూపములో మాతో ఉంటూ మాతో కొనసాగిస్తున్న దేవ, భూమి మీద మిమ్ములను మేము మహిమపరుస్తున్నాం. మీరు మమ్మలను సమాధానపరుస్తున్నారు. అందును బట్టి స్తోత్రాలు. నీ నిమిత్తమై నింద మోయట ద్వారా, నీ నిమిత్తమై శ్రమపడుట ద్వారా, నిన్ను స్తోత్రించుట ద్వారా, నీ సువార్తను ప్రకటించుట ద్వారా, రక్షణ పొంది నీలో ఫలించుట ద్వారా, మాకిచ్చిన పనిని పూర్తిగా నిర్వర్తించుట ద్వారా నిన్ను మహిమపరుస్తున్నావు. మేము సమాధానం పొందుతున్నాం. అట్టి సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని, కృపను మాకు కొనసాగించమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపా, సత్య, సమాధానం, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడును ఎల్లప్పుడూ మీకు సమృద్ధిగా కలుగునుగాక. ఆమెన్. అందరికీ రానున్నటువంటి క్రిస్మస్ పండుగ యొక్క శుభాకాంక్షలు, నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు, మీకు ప్రత్యేకంగా దేవుని యొక్క ఆశీస్సులు తెలియజేస్తున్నాం.